నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు అభివృద్ధి. రెండవ పట్టణంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్న అమరావతిలో జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని మాట్లాడిన వర్చ్యూసా లైవ్ స్పేసెస్ సిఎండి వాయిగుండ్ల వెంకటేశ్వర్లు. మా భూములు మాకు ఇప్పించండి. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను ఓ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆక్రమించడంతో నిరసన వ్యక్తం చేసిన సైదాపురం దళితులు. ఘనంగా రంజాన్ వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుబోలు, సైదాపురం మండలాల్లో ఉన్న ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని గాంధీనగర్ లో ముస్లిం శ్మశాన వాటికకు 1.5 ఎకరా స్థలం కేటాయించామని, పనిచేసే కూటమి ప్రభుత్వాన్ని ముస్లింలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ లో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఈద్గా మరియు ముస్లిం శ్మశాన వాటికలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికలకు ముందు శ్మశాన వాటికకు స్థలం కావాలని కోరారని తెలిపారు. గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు స్థలం కేటాయించి నేడు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో నా సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తామని, ప్రహరీ గోడకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. ముస్లింలకు టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వ పాలనలో ముస్లింలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా పవన్ అన్న నాయకత్వంలో, మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉంది. నిజంగా మనోళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. ఎందువల్లంటే రహీం చెప్పినట్టు అన్నీ కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఎవరు కూడా ముస్లిమ్స్ కోసం ఆలోచించే వాళ్ళే లేరు. ఎట్లా ఏమున్నా, ఏ పొత్తులు ఏ విధంగా ఉన్నా కానీ ముస్లిమ్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్మశాన వాటిక కావాలా, ఈద్గా కావాలని 2 ప్రతిపాదనలు మా రహీం పెట్టాడు. పెట్టి వెంటనే మా ఎంఆర్ఓ గారితో మాట్లాడిన వెంటనే ఆయన అక్కడ ఉంది స్థలం అని చెప్పి చూపించి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా పెంచిలయ్య, మా సురేంద్ర, మా బట్టేపాటి కృష్ణయ్య, మా రమేష్ రెడ్డి, మా ఉదయ్ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్థలానికి మీ దగ్గరుండి కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు నా ముస్లిం సోదరులు సంతోషంగా ఉన్నారు. సైట్ చూసా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేనైనా చేసిందని, ఎందుకంటే గతంలో నేను చేయలే. గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా చేయలే. ఈసారి మీరు ముఖ్యంగా ఈద్గా శ్మశానం దాదాపు 1.15 ఎకరాలు కేటాయించాం. ఈ పండుగ సమయంలో కూడా ఇక్కడ నమాజ్ చదువుకోవడానికి ఈద్గా ఏర్పాటు చేసాం. అలాగే సోదరులు అడిగారు, ఇది కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. అది ఎస్టిమేషన్ తీసుకొస్తే ఫరూక్ గారికి ఇచ్చి ఫాలోఅప్ చేస్తా. అంటే శాంక్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పలేను. ఫాలోఅప్ అయితే 100% చేస్తా, అని రెండో మాట్లేదు. అట్లాగా నీళ్లు రావట్లేదని మా భాయ్ ఇప్పుడే చెప్పాడు. పాపులేషన్ మనకు సుమారుగా 1000-2000 మంది ఉన్నారు. అక్కడికి సరిపోతున్నది. ఇప్పుడు మన గూడులో దాదాపుగా మనం తీసుకుంటే 6 నుంచి 10,000 వరకు ముస్లిం జనాభా ఫుల్గా ఉన్నారు. అక్కడ ఈద్గాలు చాలదు కాబట్టి ఈ మత పెద్దల యొక్క
సూచనల మేరకు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ మనం 2 అక్సాలు ఒక పక్క జామియా దగ్గర ఉండే ఈద్గాలో నమాజ్ చేస్తున్నాం. కానీ చాలామందికి నమాజులు విడిపోతున్నాయి. సరైన సమయానికి వెళ్ళలేక, వెళ్ళిన వాళ్ళకి అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతుంటే గత 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ మసీదుకి తీసుకొచ్చినప్పుడు అక్కడ మసీదు యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మన సుభాన్ భాయ్ మరియు వాళ్ళ టీం బృందం అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారికి ఒక అభ్యర్థన చేశారు. మాకేదైనా ఇబ్బంది అయినప్పుడు ఇక్కడి నుంచి నమాజు పోయే పద్ధతి ఒకటైతే, ఏదైనా మనిషి చనిపోతే ముస్లిం బరియల్ గ్రౌండ్ కోసం ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మనిషి చావుకి ఎక్కువ డిమాండ్ చేసి ఆటోలో కానీ వెహికల్ తీసుకెళ్ళాలంటే 5,000 నుంచి 10,000 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడంతా రోజువారీ కూలీలము, పెయింట్లు వేసుకునే వాళ్ళం, మోటార్ సైకిల్ మెకానికలం, బేల్దార్లం, మేము ఆటో నగర్లో పనిచేసే వాళ్ళం ఎక్కువ ఉన్నాం. కాబట్టి మాకు ఇది భారంగా మారిందని చెప్పి ఎలక్షన్కి ముందు మేము క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఈ ఏరియా ప్రజలు, ముస్లింలు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావడం జరిగింది. గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో నాయకులు రహీం, నాజాద్దీన్, జహంగీర్, సద్దాం, అల్లీబాషా, ముత్తుజా, పెంచలయ్య, సురేంద్ర, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామిని కావడం గౌరవంగా భావిస్తున్నామని వర్చ్యూసా లైవ్ స్పేసెస్ సిఎండి వాయుగుండ్ల వెంకటేశ్వర్లు తెలియజేశారు. అమరావతిలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో వారు విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమరావతిలో జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగమూర్తి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో వర్చ్యూసా లైవ్ స్పేసెస్ సిఎండి వాయుగుండ్ల వెంకటేశ్వర్లు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ స్మారక కేంద్రం ట్రస్టీగా వ్యవహరిస్తున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్ బాబు, పీజీ భరత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పలువురితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాయుగుండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ అపురూప ఘట్టం తమ జీవితంలో మరుపురానిదని వివరించారు. అలాగే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడిగా త్యాగమూర్తి విగ్రహ ట్రస్టీగా అవకాశం కల్పించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దళితులు సాగు చేసుకుంటున్న భూములను ఓ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆక్రమించడం తగదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. సైదాపురం మండలం చాగనం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న భూముల్లో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. సైదాపురం మండలం చాగనం సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్నో ఏళ్లుగా పట్టాలిచ్చిన భూముల్లో స్థానికులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరుకు చెందిన ఓ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకుని జామాయిలు వేయడం, జామాయిల తోట నరికే సమయంలో దళితులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడికి వచ్చినా స్థానికులు నిరసనతో వారు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు మాట్లాడుతూ 1992లో నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పేదలకు మనిషికి ఎకరా చొప్పున 120 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ క్రమంలో భాగంగా నెల్లూరులోని ఓ కళాశాల యాజమాన్యం ఆక్రమించుకుందని వారు ఆరోపించారు. గతంలో జామాయిల్ లోడ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి మధ్యస్థం చేసి దళితులకు ఇప్పించడం జరిగిందని తెలిపారు. అప్పట్లో రెవెన్యూ అధికారులు న్యాయం చేశారన్నారు. కానీ ప్రస్తుత రెవెన్యూ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించాలని అనుకున్నారని, ఈ సర్వేను అడ్డుకున్నామని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. మాది సైదాపురం మండలం చాగనం గ్రామం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం. మేము ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళమే. మా భూములు 1992లో మాకు నువ్వుల వెంకటరత్నం నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పెద్దోళ్ళకి పట్టాలు తలా 1 ఎకరా 90 సెంట్లు, ఎకరా 2 సెంట్లు అట్లా అందరికీ 120 ఎకరాలు పట్టాలు ఇచ్చారు. ఈడ ఈ పట్టాలు ఇచ్చిన భూముల్ని కొంత భూమి మేము సాగు చేసుకుంటున్నాం. కొంత భూములు దుర్మార్గులు ఈ రావుస్ కాలేజ్ వాళ్ళు మా భూమిని ఆక్రమించి ఒక 10 ఏళ్ళ కిందట జామాయిలు వేయటం జరిగింది. జామాయిలు వేస్తే మాకు తెలిసి ఒక 5 ఏళ్ళ కిందట మేము ఆపేసాం. దాన్ని ఆపేసిన తర్వాత దాన్ని ఆపేసి వాళ్ళు జామాయిలు కట్టి కొడుతుంటే మేము ఆపేస్తే అప్పుడు మేడం, ఎంఆర్ఓ గారు మేడం వాళ్ళంతా వచ్చి ఆ లారీని తీసుకోపోయి పోలీస్ స్టేషన్ కాడ పెట్టి మాకు మధ్యస్థం చేసి వాళ్ళు మా జోలికి రారని చెప్పి ఆ కట్టికి మాకే డబ్బులు ఇప్పించి మేడం మాకు న్యాయం చేయటం జరిగింది. అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఆ జామాయిలు మాకు తెలియకుండా ఈరోజు వర్కింగ్ డే కాదు, ప్రభుత్వంకు వర్కింగ్ డే కాదు, ఈరోజు మామూలుగా అంతా రాష్ట్రం అంతా వర్కింగ్ డే కాదు, హాలిడే. ఈరోజు మాకు ఇంటిమేషన్ లేకుండా ఈరోజు శనివారం అధికారులు అందరూ
జిల్లా సర్వేర్లు కానించి అందరూ ఈఆర్ఓ అందరూ సర్వేర్లు అందరూ ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చి దీన్ని మా భూముల్ని వాళ్ళకి చూపించేదానికి అన్యాయంగా రావటం జరిగిందని మాకు ఇంటిమేషన్ వచ్చింది. మాకు ఇక్కడ జీవాలు మెప్పుకునేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు చెప్పంగా అందరూ పనులకు పోయినారు. కొంతమంది ఒక 30-40 మంది తెలుసుకున్న వాళ్ళు ఎంఆర్ఓ గారు మేడం అయ్యా మేము మాకు తెలియదు మీది ఉన్నందుకు మేము తెలిసి మేము నోటీస్ ఇచ్చి మేము సోమవారం రోజు నోటీస్ ఇస్తాము. నోటీస్ ఇస్తే మీ అందరిది ఏడుందో మీ భూములు మీకు చూపించడానికి మేము వచ్చినామన్నారు. మేడం చెప్పాం, మేడం దయచేసి మాకు సాయం చేయండి మేడం, ఈ దుర్మార్గులు మేడం వీళ్ళు భూ బకాసురులు, రావుస్ కాలేజీ అనే వాళ్ళు 1000 కోట్లకు అధిపతులు. మేము పేదోళ్ళు, మా వాళ్ళు ఎకరా ఉండే సాగు చేసుకుని పేదోళ్ళు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రంజాన్ విశిష్టతను మత పెద్దలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేసుకున్నారు. పెద్దల సమాధుల వద్ద సందర్శించి వారి ఆత్మశాంతి కొరకు గంధాన్ని లేపనం చేశారు. బంధుమిత్రులు స్వీట్లు, ప్రత్యేక పలహారాలు అందజేశారు. माशाअल्लाह अल्लाह जुदाई कर दे भाई देखो तीसरी सबसे ऊपर नहीं जनाबिना सुबहिना रुबियातिना कुर्रता आयुनि वजअलना या कारन बरदार जाकर इले तेरे कुरान शतन मुस्की सूरह आप कहां जाते भाई बोल के जा दो తమ్ముడు బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న చాణక్య ఆధ్యాత్మిక పాలన శిక్షణ కార్యక్రమం వర్క్ షాప్ ను డాక్టర్ రోహిణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో ఏర్పాటైన బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో శనివారం నుండి ఆదివారం వరకు 2 రోజుల పాటు నిర్వహించనున్న చాణక్య ఆధ్యాత్మిక పాలన శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దాని పట్ల వారికి అభిలాష ఉంటుందని, ఆ కళ అలాగే ఉండిపోవడం వల్ల అదే కొద్ది కాలానికి రోగాలుగా తయారవుతాయని, అలా కాకుండా వారికి వాటి పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరిలో లీడర్షిప్ ను పెంపొందిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ సమాజ నిర్మాణ స్థాపనకు 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎంతో మంది పెద్దలను పిలిపించి ఈ ధ్యానం గురించి చెప్తూ ఉన్నారు. చాలా మంది మన గూడూరు ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా భావించవచ్చు. ఒక పెద్ద కార్యక్రమాన్ని మాత్రం సంవత్సరానికి ఒకసారి పండుగలాగా నిర్వహిస్తుంటారు. ఈరోజు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎలా ఎదగాలి అనే వర్క్షాప్ 2 రోజులు ఇక్కడ నిర్వహించుకుంటున్నారు. చాలా అవసరమైన సబ్జెక్ట్ అది. ఈరోజు ఇంకా ఎక్కువ మంది కూడా ఇంకా పార్టిసిపేట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పక్కనే ఇల్లు కట్టుకొని చంద్రశేఖర్ ఏదో స్కూల్కి పోయామా వచ్చామని తప్పితే మిగతా ఫుల్ టైం ఆయన ఇక్కడనే దీని గురించి చూసుకుంటున్నారు. వారికి నా అభినందనలు. వాళ్ళ కూడా ఆయన కొడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా నా అభినందనలు.
ఎవరో ఇనిషియేటివ్ తీసుకుంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగాలంటే కూడా చాలా కష్టం. ప్రతి ఒక్కరూ నిండు మనసుతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి సహాయం చేసుకుంటూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఎప్పుడు నిత్యనూతనంగా ఈ భవనం కళకళలాడుతూ ఉంది. అదే చాలా సంతోషం. కొన్ని చోట్ల కట్టేస్తారు, దాంట్లో జరిగే కార్యక్రమాల గురించి అక్కడ పట్టించుకోరు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరాలి, అలాగే సమాజం పట్ల కావచ్చు, ఒక వ్యవస్థ పట్ల కావచ్చు, ఏదైనా ఒక ప్రాజెక్టు పట్ల కావచ్చు, మనము చూసేటువంటి దృష్టి కోణంలోనే మార్పు ఉంటుంది. ఆ దృష్టి కోణాన్ని మనం మార్పు చేసుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక దృక్పథం కలుగుతుంది. ఆ దృక్పథంతో ఏ మార్పునైనా దేన్నైనా మనం సాధించగలం, దానిలో విజయాన్ని సాధించగలం అనేటువంటి విషయాలతోటి మరియు ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలతోటి ఈరోజు మనకు ఈ 2 రోజులు, ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు ఈ వర్క్షాప్ను చేసుకునేందుకు మనం ఇక్కడ అందరం కూడా చేరాము. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు చంద్రశేఖర్, లత, దేవరాజు, నాగమణి, ఉదయలక్ష్మి, శ్రీలత, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ వైద్య వృత్తిలో కూడా రాణించి భవిష్యత్తులో ఎంతో మందికి సేవలు అందించాలని టీడీపీ సీనియర్ నాయకులు గోను శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు మజ్జిగ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలవేంద్రాన్ని ఎమ్మెల్యే సోదరులు సురేష్ కుమార్ ప్రారంభించి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు గోని శివకుమార్ మాట్లాడుతూ జశ్వంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, జశ్వంత్ కుమార్ డాక్టర్ గా విద్యాభ్యాసం చేస్తున్నారని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుని ఎంతో మంది పేదవారికి సహాయం అందించాలని జశ్వంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి కుమారులు డాక్టర్ జశ్వంత్ కుమార్ గారి జన్మదినము. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 1వ వార్డు 26వ బూత్ ఇన్ఛార్జి అడపాల శివకుమారు ఈరోజు ఈ కార్యక్రమం మధ్యగా చలివేంద్రం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది జశ్వంత్ కుమార్ గారి చిన్నాన్న పాసం సునీల్ కుమార్ గారి చిన్న తమ్ముడు శ్రీ సురేష్ కుమార్ గారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపి మన డాక్టర్ జశ్వంత్ కుమార్ గారి ఎదుగుదలకు, వారి యొక్క అభ్యున్నతికి, వారి యొక్క క్షేమ సమాచారాలకు, సిరి సంపదలకు ఎంతో తోడ్పాటుగా మన యూత్ అంతా ఉండాలని మనసారా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ కుమార్ గారికి, మన టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహులు గారికి, అలాగే మా 10వ వార్డు మాజీ కౌన్సిలరు భారతమ్మ గారికి, వీళ్ళ సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో అడపాల శివకుమార్, నరసింహులు, భారతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ పెంచలమ్మ అధ్యక్షతన జరిగిన సైదాపురం మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలు సమావేశంలో వివరించారు. సైదాపురం మండలం అభివృద్ధి కార్యాలయంలో శనివారం ఎంపీపీ పెంచలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. రెవెన్యూ, పంచాయతీ, వ్యవసాయం, వైద్యం, ఉపాధి హామీ, ఐసీడీసీ తదితర శాఖలు, వివిధ శాఖల అధికారులు తమ తమ శాఖల ప్రగతి నివేదికలను సభలో చదివి వినిపించారు. సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందించి ఆదుకోవాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు కూడా వాళ్ల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మార్చి 31వ తారీఖు సర్పంచ్ పదవి కాలం ముగియడంతో రాపూరు మార్కెట్ మాజీ చైర్మన్ నోటి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ పెంచలమ్మ, ఏఎంసీ చైర్మన్ వాణి, జెడ్పీటీసీ పోలయ్య చేతుల మీదుగా సర్పంచులకు శాల్వాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, సుబ్బారెడ్డి, సర్పంచ్ సురేష్ బాబు, సర్పంచ్ జనార్దన్ రాజు, కార్తీక్ రాజు, శ్రీనివాసులు రాజు, సర్పంచ్ ప్రసాద్ రాజు, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలులో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని ఈద్గాకు బీసీ కాలనీలోని ఉస్మానియా మసీదుకు వెళ్లి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లా దయ అందరికీ ఉండాలని కోరుతున్నారు. అలాగే బద్దివేలు, కొలనుకుదురు, కాగితాలపూరు, పీడూరు తదితర ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు నిర్వహించారు. ముస్లింలకి రెండు పండుగలు ఉంటాయి. ఒకటి రంజాను, రెండోది బక్రీద్. ఇన్షాల్లా రంజాన్ ముబారక్ మహినాలో ఈ రంజాన్ పండుగని ఘనంగా జరుపుకున్నాము ఈద్గా వద్ద. ఈ రంజాన్ పండుగలో ముఖ్యం ఏంటంటే ఈదుల్ ఫితర్ అంటే పండగ రోజు ఫిత్రా ఇవ్వాలి. ఒక మనిషి మీద అంటే ఒక ప్రాణం మీద గోధుమలు 1,750 గ్రాములు, దానికి సమానమైన డబ్బులు దగ్గర 90 రూపాయలు. అంటే ఈ ఈద్గాకు వచ్చేటప్పుడు అంటే ముస్లింలు పేదలు ఉంటారు కదా, వాళ్ళకి పంచి మనం ఈద్గాకి రావాలి. ఈద్గాకు వచ్చి నమాజ్ చేయాలి. ఈ రంజాన్ నెలలో ఏంటంటే మసీదుల్లో ఖురాన్ పఠనం ఉంటుంది. ఖురాన్ పఠనం అంటే ఖురాన్ పఠనం మొత్తం 20 రకాతులు ఏంటంటే రోజు నమాజులు చదివి ఈ ఖురాన్ పూర్తి గ్రంథాన్ని నెలలో పూర్తి చేస్తాము. ఈ నెలలో ఒక జాగారం రాత్రి వస్తుంది, లైలతుల్ ఖదర్. ఆ జాగారం రాత్రి అంటే జాగారం ఉండి అక్కడ ఏంటంటే ఖురాన్ పఠనం. ఇన్షాల్లా ఈ రంజాన్ పండుగ ఏంటంటే ఫిత్రా దానం చేసేటువంటి పండుగ. ఈ పండుగలో ఏంటంటే పేద సాదాలకి దానం చేయడం. ఈదుల్ ఫితర్ మన పెద్దవాళ్ళు ప్రవక్త కాడి నుంచి ఇది వచ్చింది. ప్రవక్త గారు ఎలా చెప్పారో అలా చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా 1400 సంవత్సరాల నుంచి ఇదే పండుగ ఇలాగే చేసుకుంటూ పేదవాళ్లకు మన దగ్గర ఉన్న దాంట్లోనే ఏదో కొద్దిగా అయినా వాళ్ళకి ఇచ్చేదే ఈదుల్ ఫితర్ అంటే పేదవాళ్ళు మనకుండి మనం సంపాదించుకొని మనం తిని దాంట్లో నుంచి తీసి ఫిత్రా ఇవ్వడమే ఈదుల్ ఫితర్. ఇది ప్రవక్త చెప్పిన పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం అందరూ ఫాలో. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఈద్గా వద్ద ముస్లింలు నమాజ్ ఆచరించారు. చిన్న పిల్లలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకుంటున్న దృశ్యాలు ఆకట్టుకున్నాయి. తెల్లవారుజామున నుంచి కొత్త దుస్తులు ధరించి ప్రార్థనా స్థలానికి చేరుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. की जिम्मेदारी उन औलादों की है जो मासूम हो, जो कमाता ना हो. पूरे रमजान रोजे रखे, पूरे रमजान इन्होंने तरावी की तरफ से खुद से उसके फितराने को अदा करे, अपना फितरा अदा करे, ना कि बाप के ऊपर उन फितरों को ढकेले. बाप की जिम्मेदारी उनकी जिम्मेदारी है. पूरे रमजान रोजे रखे, पूरे रमजान इन्होंने तरावी की नमाजें पढ़ी. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద శనివారం వెంకయ్య స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గారిగా వెంకట సుబ్బయ్య, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.
जगत् सर्वं श्रुतेः शोगिते विवाह अन्तर्बहिः सर्वं व्याप्य नारायणस्तः उपतिष्ठति ज्वालमालाकुलं भाति विश्वशायतनं महतु सन्तलकं शिलाविच्छुलं वच्चकोशसन्निभं पश्यन्ते शुश्रिकं शोषं రాపూరు పట్టణంలో రంజాన్ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా ఉత్సాహంతో జరిగాయి. ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని 4 ప్రధాన మసీదుల నుండి ముస్లింలు పెద్ద ఎత్తున తరలివచ్చి పెద్ద పీర్ల చావుడికి చేరుకుని అక్కడి నుండి అందరూ కలిసి కాలినడకన బయలుదేరి ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో ఈద్గాలో ఇమాం ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వెళ్ళి వసూలు చేసుకోండి లైన్లలో వెళ్ళి. कमेटी प्रेसिडेंट को 3 मरतबा जाए दे देता ताबीर में है आते इंशाअल्लाह మొదటి భాగంలో రావాల్సింది కోరుతున్నాం. जो मिस्कीन होते हैं जो निसाब గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,781 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,11,248 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,45,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 237 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లింలకు అభివృద్ధి. 2వ పట్టణంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్న అమరావతిలో జరిగిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని మాట్లాడిన వర్చ్యూసా లైవ్ స్పేసెస్ సిఎండి వాయిగుండ్ల వెంకటేశ్వర్లు. మా భూములు మాకు ఇప్పించండి. ఎన్నో ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములను ఓ కళాశాలకు చెందిన యాజమాన్యం ఆక్రమించడంతో నిరసన వ్యక్తం చేసిన సైదాపురం దళితులు. ఘనంగా రంజాన్ వేడుకలు. గూడూరు, చిల్లకూరు, మనుగోలు, సైదాపురం మండలాల్లో ఉన్న ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.